ఫోన్ ట్యాపింగ్ కేసు ఒక సంచలనమైన కేసు లాగా మారిపోయింది. అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న కేటీఆర్ గారు ది మెయిన్ పర్సన్, అతను ఇన్వాల్వ్ అయ్యారు. అసలు ఏం జరుగుతుంది? మాట్లాడింది కేటీఆర్ తోటి, ప్రభుత్వంలో ఉన్నాడు హీరోయిన్ తోటి మాట్లాడేసింది. డ్రగ్స్లో పట్టుకోలే అమ్మాయి రకుల్ప్రీత్ సింగ్. ఇవాళ గుండె మెచ్చి చేసుకుని రేవంత్ రెడ్డి చెప్పండి వాళ్ళ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ చేయట్లేదని. మేము బజార్లో బట్టలు ఇప్పుకొని తిరుగుతాం. అయితే ఏందని కవిత గారు ఆల్రెడీ జైలుకి వెళ్తున్నారు, వెళ్ళారు కూడా, ఆల్రెడీ రిమాండ్ లో ఉన్నారు. సో ఇప్పుడు నిజంగానే రిమాండ్ లో ఉన్నారు అంటే తను తప్పు చేసిందనే కదా. 5 మంది నిందితులు వాళ్ళిద్దరు ఆల్రెడీ జైల్లో ఉన్నవాళ్ళు. వాళ్ళు వీళ్ళు ఓకే సార్ బై కవిత గారు అంటున్నారు. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు బీఆర్ఎస్ లీడర్, అలాగే ప్రముఖ సినీ నిర్మాత అండ్ అలాగే డైరెక్టర్ త్రిపురనేని చిట్టిబాబు గారు మనతో పాటు ఉన్నారు. నమస్కారం చిట్టిబాబు. నమస్తే. ఎలా ఉన్నారు? ఆల్వేస్ ఆల్ రైట్. అసలు ఏంటండి ఫోన్ ట్యాపింగ్ కేసు ఒక సంచలనమైన కేసు లాగా మారిపోయింది. అసలు అందులో నిజాలు ఏమిటి? పెద్ద పెద్ద వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారు, ఏకంగా పోలీసులు ఇన్వాల్వ్ అయ్యారు. అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న కేటీఆర్ గారు ది మెయిన్ పర్సన్, అతను ఇన్వాల్వ్ అయ్యారు. అసలు ఏం జరుగుతుంది నిజంగా? ఈ ఒక సంచలనం చేస్తున్నారు కేటీఆర్ ఇన్వాల్వ్ అయ్యారు అంటే ఫోన్ ట్యాపింగ్ అనేది సంచలనమైన వార్త యాక్చువల్ గా చెప్పాలి. కాదమ్మా, కాదు, అదే చెప్తున్నా. వీళ్ళు కాంగ్రెస్ ఈ ప్రభుత్వం ఏదో ఒకటి లాగి ఏదో ఒక నిందలు వేస్తూ కాలక్షేపం చేయాలని ఒక తాపత్రయంలో జరుగుతున్న విషయం తప్పితే ఫోన్ ట్యాపింగ్ ఈజ్ ఎ రెగ్యులర్ అఫైర్ ఆఫ్ ఎనీ గవర్నమెంట్. ప్రతి ప్రభుత్వం కూడా ఇవాళ గుండె మెచ్చి చేసుకుని రేవంత్ రెడ్డి చెప్పండి వాళ్ళ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ చేయట్లేదని. ఫోన్ ట్యాపింగ్ ఈజ్ అ ప్రాసెస్ ఆఫ్ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎనీ స్టేట్. దేశం మొత్తం మీద ఏ స్టేట్ అయినా సరే ఇంటెలిజెన్స్. ఎందుకంటే ఆ ఫోన్ ట్యాపింగ్ చెయ్యకపోతే ఏమి జరుగుతుంది, ఎక్కడ ఏమన్నా ఉపద్రవాలు జరుగుతున్నాయి, ఎక్కడన్నా మతకల్లోలాలు సృష్టిస్తున్నారా, ఎక్కడన్నా రాజకీయ సంక్షోభం సృష్టించడానికి ఎత్తుగడలు వేస్తున్నారా, ఎక్కడేం జరుగుతుంది, రన్నింగ్ ప్రభుత్వానికి ఆ ఇన్ఫర్మేషన్ కావాలి. లేకపోతే వాళ్ళు అయిపోయినాక చేతులు కాలినాక ఆకులు పట్టుకున్నట్టు అంతా అయిపోయినాక అప్పుడు మనమే అంటాం ఇంటెలిజెన్స్ ఏమైపోయింది. ఎన్నోసార్లు వినుంటాం ప్రభుత్వ ఇంటెలిజెన్స్ ఏమైందని. ఇంటెలిజెన్స్ విధానం ఏది, ఎలా పట్టుకుంటారు? మొన్న ఒక ఐఎస్ఐ ఏజెంట్లను పట్టుకున్నారు. ఎట్లా పట్టుకున్నారు? ఫోన్ ట్యాపింగ్లోనే పట్టుకున్నారు. ఫోన్ ట్యాపింగ్ అంటే ప్రతి పాలిటిక్స్లో ఉన్న వాళ్ళని ఫోన్ ఎందుకు చేయట్లేదు? రాజకీయాల్లో పాలిటిక్స్ వాళ్ళకే అనేక సంబంధాలు ఉన్నాయి. అనేక మంది రైట్స్ తోటి ఇప్పుడు కాంగ్రెస్ పీడిఎఫ్ తోటి తీవ్రవాద సంస్థతోటి అలయన్స్ పెట్టుకుని ఎన్నికలకు వెళ్తుంది. సో ఈ పద్ధతుల్లో రాజకీయ నాయకులు కూడా ఎవరు ఏదన్నా ఉన్నాయా, కాంటాక్ట్స్ ఉన్నాయా? ఓవైసీ నేను రోహింగ్యాకి లీగల్ సపోర్ట్ ఇస్తానన్నాడు. మరి గవర్నమెంట్ ట్యాప్ చేయదా? లీగల్ రిపోర్ట్ ఇస్తే రోహింగ్యాస్ ఆర్ దేశద్రోహులు, దేశానికి అల్లర్లు సృష్టించడానికి మయన్మార్ నుంచి వచ్చిన గ్యాంగ్. ఆ గ్యాంగ్ని చైనా వద్దంది, పాకిస్తాన్ తరిమి కొట్టేసింది, బంగ్లాదేశ్ చేతిలో చేసి వాళ్ళు దొడ్డిదారులను భారతదేశానికి వస్తారు. దాన్ని అరికట్టాలి. వస్తే వాళ్ళకి నేను లీగల్ సపోర్ట్ ఇస్తాను అంటున్నాడు. అన్నప్పుడు ట్యాప్ చేయరా? వీడు ఎవరితో మాట్లాడతాడు? ఇవన్నీ ఉంటాయి. మీరు అన్నట్టు ఫోన్ ట్యాపింగ్ సంచలనమైన విషయం కాదు, కానీ ఫోన్ ట్యాపింగ్ ని మిస్యూజ్ చేయడం అనేది సంచలనాత్మకమైన విషయం. ఇందులో హీరోయిన్స్ ట్యాపింగ్ చేశారని విన్నాము. కేసీఆర్ గారు సొంతంగా కేటీఆర్ గారిని ట్యాప్ చేశారని విన్నాము. హరీష్ రావు గారిని ట్యాప్ చేశారని అంటున్నారు. ఫ్యామిలీలోనే ట్యాపింగ్ జరిగింది అంటున్నారు. మొన్న కేటీఆర్ అంటున్నారు. కేటీఆర్ ఇన్వాల్వ్ అయ్యాడు చెప్పండి, ఒక రిలీజ్ చేయండి అంటాను. కేటీఆర్ ఒక హీరోయిన్ తోటి మాట్లాడిన మెటీరియల్ రిలీజ్ చేయండి బయటికి. మాట్లాడాడు, వాళ్ళు చెప్పారు, వీళ్ళు ఈ సోది వద్దంటున్నాను, రిలీజ్ చేయండి. అందుకని కేసేసి లీగల్ నోటీస్ పంపించండి. మాట్లాడాడు, ఒకవేళ మాట్లాడి అది ఏంటో రిలీజ్ చేయండి. ఎందుకంటే ఒక హీరోయిన్ మాట్లాడింది కేటీఆర్ తోటి, ప్రభుత్వంలో ఉన్నాడు, నెంబర్ 2లో ఉన్నాడు. ఆ అమ్మాయికి ఏదో డ్రగ్స్ కేసులో ఇన్వాల్వ్ అయ్యింది. ఆ హీరోయిన్ మాట్లాడి ఉండొచ్చు. ఆ అమ్మాయి కేటీఆర్ని మాట్లాడి ఉండొచ్చు. ఆ అమ్మాయి మాట్లాడి ఉండొచ్చు. కనుక ఆ ఫోన్ పట్టుకుని కేటీఆర్ హీరోయిన్ తోటి మాట్లాడేసింది. డ్రగ్స్లో పట్టుకోలే అమ్మాయి రకుల్ప్రీత్ సింగ్.
రకుల్ప్రీత్ సింగ్ మాట్లాడి ఉండొచ్చు. ఈ అమ్మాయి ఫారిన్లో హెల్త్ కోసం వెళ్తుంది సమంత, హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫారిన్లో హెల్త్ కావాలి, ఇక్కడ చేసుకుంటుంది ట్రీట్మెంట్, అక్కడ చేసుకుంటే ఇంకా బెటర్. ఆ హెల్త్ గవర్నమెంట్ కేటీఆర్ గవర్నమెంట్ సపోర్ట్ కోసం కేటీఆర్ అడిగి ఉండొచ్చు. అందుకని మీరు ఏం మాట్లాడారో రిలీజ్ చేయండి. ఫోన్ ట్యాపింగ్ చేశారంటే పోలీసులు ఎవరు వేరే ఎలక్షన్స్ అంటే ఆరోపణలు నేను ఒక్కొక్కటిగా చెప్తున్నాను అంతే. అదే క్లారిటీ ఇస్తున్నా. ఫోన్ ట్యాపింగ్ అనేది హీరోయిన్లకి ఫోన్ ట్యాపింగ్ విషయం బయట పెట్టండి. అతను ఏమన్నా ఫోన్లో తప్పుగా మాట్లాడారా, వాళ్ళిద్దరు సంభాషణలో తప్పుగా అడ్వాన్స్ అయ్యాడా? ఉన్న అమ్మాయిల జీవితాలు నాశనం చేస్తారు ఎందుకు? రకుల్ప్రీత్ సింగ్ నిన్నగాక మొన్న పెళ్ళయింది పాపం. ఈ అమ్మాయి అప్పుడు ఆరోగ్యం కెరియర్ మొత్తం దెబ్బ. ఈ రెండు పేర్లు లింకప్ చేసుకుని చాలా సార్లు చాలా విషయాలు బయటకు వచ్చాయి. కేటీఆర్ గారి గురించి, రకుల్ప్రీత్ ఈ కాంగ్రెస్ యొక్క దుర్మార్గ దౌర్భాగ్య నీచ నికృష్ట లక్షణం ఇది. ఇవాళ కాదు కాంగ్రెస్ విషయం, ఇది అలనాటి నుంచి వీళ్ళు చేస్తున్న తప్పు. దరిద్రది ఆనాడు వాణిశ్రీ అగ్రనటి వాణిశ్రీగా ఉన్నప్పుడు వాణిశ్రీకిను చెన్నారెడ్డి గారి లింకు పెట్టి ఇలాంటి కథలే సృష్టించారు. అలాగే ఆ తర్వాత జయసుధనీను రాజీవ్ గాంధీకి లింకు పెట్టి ఇలాంటి కథలు సృష్టించింది కాంగ్రెస్. తర్వాత రాజ్భవన్లో గవర్నర్గా ఉన్నప్పుడు షిండేకిను ఈ సినిమా హీరోయిన్లకి లింకు పెట్టి రాజభవన్లో రాసలేలని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అలాంటిది. సో ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక దౌర్భాగ్యపు లక్షణం ఉంది. వీళ్ళకి మళ్ళీ ఇది ఆ రోజుల్లో ఉండేది. పేకేటి శివరామ్ గారని చనిపోయారు, కొత్త రఘురామయ్య గారని. వీళ్ళిద్దరూ ఢిల్లీకి ఇక్కడ నుంచి సినిమా హీరోయిన్లు తీసుకెళ్తారు. అక్కడ ఢిల్లీలో ఫంక్షన్లు పార్టీలు అన్ని రకాల ఎంటర్టైన్మెంట్ జరుగుతూ ఉంటాయి. దానికి వీళ్ళు రాజులని కూడా ఉండేది. వాళ్ళిద్దరు చనిపోయారు. సో ఇంత దౌర్భాగ్యపు లక్షణం కాంగ్రెస్ యొక్క లక్షణం అది. ఈ ఆర్టిస్టులు దేనికన్నా వచ్చిన సినిమా వాళ్ళని కలపటం, సినిమా వాళ్ళని కలిపి దాన్ని ఒక హైప్ చేయటం, తర్వాత ఆ హీరోయిన్లు బ్లాక్మెయిల్ చేసి ఉపయోగించుకుంటే ఈ కాంగ్రెస్ దౌర్భాగ్య లక్షణం. దాంట్లో ఆ డ్రామాలో ఒక భాగం ఇది అంతే. బట్ ఎలక్షన్స్ టైంలో కూడా చాలా మంది బిజినెస్ ఎంటర్‌ప్రెన్యూర్స్ ఎవరైతే ఉన్నారో, పెద్ద పెద్ద టైకూన్స్, వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేసి కూడా వాళ్ళతో కొంత డబ్బు తీసుకోవడం అనేది జరిగింది అనే ఒక అలిగేషన్ గురించి మీరు ఏమంటారు? డబ్బు తీసుకున్నారా లేదా పోలీస్ ఆఫీసర్ తీసుకున్నారు అంటున్నారమ్మా. పొలిటీషియన్స్ని ట్యాప్ చేయకూడదు, ఏమీ చట్టం లేదు. పొలిటీషియన్స్ ఆర్ టుడే పొలిటీషియన్స్లో చాలా మంది క్రిమినల్స్ ఉన్నారు. ప్రైవసీని అలా భంగం చేయకూడదు కదండి. ప్రైవసీ ఎట్లా పొలిటీషియన్స్ అంటే ఒకరినో ఇద్దరునో, అంటే మనకు దేశానికి హాని చేసే వాళ్ళని ట్యాపింగ్ చేస్తే ఒక రకం, అందరినీ చేశారు. పొలిటీషియన్లో క్రిమినల్స్ లేరా? చెప్పానండి, ఏ పార్టీనా క్రిమినల్స్ లేరు. మా క్రిమినల్స్ పార్టీలు రాజకీయ నాయకుల్లోనే ఉన్నారు. సో క్రిమినల్స్ ట్యాప్ చేసేటప్పుడు రాజకీయ నాయకుల్లో ఆ క్రిమినల్స్తో సంబంధాలు ఉన్నాయా? వాడే రౌడీతో రౌడీ షీట్లతో వీడు ఏమైనా వీళ్ళని కాంటాక్ట్ చేశారా? వీళ్ళు ఏమన్నా ప్రభుత్వాన్ని దించడానికి, కూల్చడానికి కుట్రలు చేస్తున్నారా? అల్లర్లు సృష్టించడానికి ఏమైనా చేస్తున్నారా? ఇవన్నీ కూడా ప్రభుత్వం చేయాల్సిన అవసరం ఉంది. కనుక ఇవన్నీ అందుకనే పోలీస్ ఆఫీసర్స్ దాని మీద ఒక స్టెప్ దాటి పోలీస్ ఆఫీసర్స్ దీన్ని అడ్వాంటేజ్ తీసుకోండి. పోలీస్ ఆఫీసర్ని అసలు ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ చేయటం తప్పు అంటే ఇట్ ఈస్ ద పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ది రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది గవర్నమెంట్స్. ఎందుకంటే మీరు చేయండి, కానీ మేము రాజకీయ నాయకులకి సుధపూసలు మమ్మల్ని చేయదంటే రాజకీయ నాయకులు సుధపూసలు లేరు ఈ దేశంలో. ఈ దేశంలో రాజకీయ నాయకులు సొంతపూసలు అనే అర్హత లేదు వాళ్ళకి. ప్రతి పార్టీలో దుండగీళ్ళు, రౌడీ షీటర్లు, హంతకులు అందరూ ఉన్నారు. కనుక అన్ని పార్టీలో ఉన్నారు. ఏ పార్టీ లేరంటానికి లేదు. ఏ పార్టీలో ఉన్నా ఒక ముసుగులో ఇంకో ముసుగులో వస్తారు. పార్టీలు ఇవాళ రౌడీ షీట్లని వీళ్ళని డబ్బు అన్ని అక్రమంగా సంపాదించిన వాళ్ళని అంటానికి లేని పరిస్థితి ఏ పార్టీ కూడా. ఎందుకు డబ్బులు ఖర్చు విచ్చలవిడిగా. ఇప్పుడంటే బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి ఒక్కొక్క కేసు బయటకు రానివ్వకుండా చేశారు. ఇప్పుడు ఒక్కొక్కటి బయటకు తీస్తున్నారు అంటున్నారు. ఇది ఫోన్ ట్యాపింగ్ కేసు అయితే ఏమి, ఇప్పుడు ఏంటి మెయిన్గా ఎక్కువ అందరూ దృష్టి పెట్టింది ఢిల్లీ లిక్కర్ స్కామ్ గురించే. కవిత గారు ఆల్రెడీ జైలుకి వెళ్ళారు కూడా, ఆల్రెడీ రిమాండ్లో ఉన్నారు. సో ఇప్పుడు నిజంగానే రిమాండ్లో ఉన్నారు అంటే తను తప్పు చేసిందనే కదా. ఇట్లా రిమాండ్ ఉంటే తప్పులో ఉన్నట్టు కదమ్మా. మీకు ఆధారాలు ఉంటేనే అరెస్ట్ చేస్తారు కదండి. కాదు, అనుమానాలు ఉంటే అరెస్ట్ చేస్తారు. అనుమానం చాలు. నిందితుడు ఆధారాలే లేవంటారు. ఆధారాలు లేకుండా అంత పెద్ద సెలబ్రిటీని, అంత పెద్ద పబ్లిక్ ఫిగర్ని ఇవాళ కొత్త కాదు ఈ దేశంలో. కరుణానిధి గారు, చీఫ్ మినిస్టర్ ఆఫ్ తమిళనాడు కరుణానిధి గారు కూతురు కనిమొళిని అరెస్ట్ చేశారు 2G స్కీమ్ లో. ఆయన అల్లుళ్ళంటి రాజాని అరెస్ట్ చేశారు. నిప్పులేందే పోగొస్తుంది. అదే అప్పుడు ఇదే మాట్లాడినారు, నిప్పులేందే పోగొ. ఇద్దరిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. తర్వాత 2 ఏళ్ల తర్వాత ఆ కేసు
ఏమీ లేదు, ఆధారాలు సరైనవి కావు, ఓన్లీ అపోహలు మాత్రమే కొట్టేయబడింది. రాజకీయ నాయకులు శుద్ధపూసలే ఉంటారు కదా, మరి కొట్టేయబడింది. కాపీ చేసుకుని ఉంటారు కదా. కొట్టేయబడింది అంటున్నాను. సో ఇప్పుడు ఈ కవిత కేసు కూడా వస్తే, కవిత కేసును మొదటి నుంచి ఏం చెప్తారు, మొదట సాక్ష్యం అన్నారు, 6 నెలల తర్వాత అనుమానితురాలు అన్నారు, ఇప్పుడు నిందితురాలు అన్నారు. ఈ ప్రాసెస్లో ఇంతవరకు ఒక్కరోజైనా, నిన్నగా అందుకని లెటర్ కూడా రాసింది నిన్న కవిత, ఇంతవరకు ఒక్కరోజైనా ఒక్కసారైనా మా లాయర్ ఆర్గ్యుమెంట్లో అయినా అడిగితే కూడా సాక్ష్యం చెప్పండి, ఎవడో నిందితుడు చెప్పాడు. 5 మంది నిందితులు, వాళ్ళిద్దరూ ఆల్రెడీ జైల్లో ఉన్నవాళ్ళు, జైల్లో ఉన్నవాడు అప్రూవర్గా మారాడు, వాడు చెప్పాడు, జైల్లో పెళ్ళై చెప్పాడు, జైల్లో ఉన్న నాయర్ చెప్పాడు, ఎందుకంటే కవిత గారికి ఆయనకి జైల్లో వ్యాపార లావాదేవీలు ఉన్నాయి కదా, జైల్లో ఉన్నవాడు సాక్ష్యాన్ని నేను ఎలా అంగీకరిస్తాను? ఒక దొంగ ఆల్రెడీ జైలు అనుభవిస్తున్నాడు, వాడిని తప్పించుకుంటానికి నేను కాదు, ఇదిగో వాళ్ళండి వీళ్ళండి చేతులు చూపిస్తారు, వీళ్ళు ఓకే సార్ బై కవిత గారు అంటున్నారు, కవిత చేయి చూపిస్తాడు వాడు. ఎందుకు కవితని అనుమానితురాలుగా సాక్ష్యంగా తీసుకున్నాడు, కవిత పేరు చూపించేసి ఇప్పుడు ఒక దొంగతనం ఎందుకురా చేసావు, దొంగతనం చేశారమ్మా పట్టుకున్నారు, వాడు నువ్వు దొంగతనం ఎందుకు చేసావంటే నాకు ఇష్టపడి చేశారని చెప్పడు, దొంగ తప్పించుకోవడానికి, అదిగా సుబ్బారావు చేయమంటే చేశానండి అంటాడు, అందుకని నన్ను పట్టుకుంటానంటే ఎట్లా? సో ఆధారాలు ఏంటి? ఇప్పుడు కేజ్రీవాల్ని అరెస్ట్ చేశారు, నిన్న కోర్టులో హైకోర్టులో కేజ్రీవాల్ సాక్ష్యాలు ఉన్నాయని చెప్పింది కోర్టు, ప్రైమా ఫేసి ఆధారాలు. ఎందుకు ఆయన సాక్ష్యాలు ఎందుకున్న, సీఎం కనుక ఒక క్యాబినెట్ మీటింగ్ లేకుండా ఆయనే ఇండివిజువల్గా సంతకం పెట్టాడు, సంతకాలు ఉన్నాయి, ఆయన ఈ డీల్కి సంతకాలు చేశాడు. ప్రాసెస్ కాబట్టి సాక్ష్యాలు కూడా ఎక్కడ ఉంది సాక్ష్యాలు? ఈ అమ్మాయి 2.5 ఏళ్ళుగా ఈ అమ్మాయి ఈ డీల్లో, ఈ అమ్మాయి ఇదిగో ఈ మాట్లాడింది, ఇదిగో రికార్డు ఉందా లేదు, ఈ అమ్మాయి ఇదిగో సంతకం పెట్టింది ఏమైనా ఉందా లేదు, ఇదిగో అమ్మాయికి డబ్బులు ఇలాగ అందించారు ఉందా లేదు. దొంగ జైల్లో ఉన్న దొంగ చెప్పాడట, ఆవిడ చెబితే అక్కడికి వెళ్ళి ఆ బండిలో ఇచ్చాను, ఆ బండిలో అప్పుడు ఆవిడ ఉందా లేదు, కారు పార్కింగ్లో ఉందంట, తెలంగాణ భవన్ కారు పార్కింగ్లో ఉందంట, ఆవిడ కారు ఆ నెంబర్ ఇది అంటే, ఆవిడ కారు నెంబరు అందరికీ తెలుసు, నీకు తెలుసు నాకు తెలుసు, ఆ కారు నెంబర్ అక్కడ పార్కింగ్ ఉంది, అక్కడ ఇచ్చాను, అక్కడ డ్రైవర్కి ఇచ్చాను, ఆ డ్రైవర్ ఎవడరా నాకు తెలీదు. ఇవన్నీ కోర్టులో మా లాయర్ అడిగితే ఇంకా ఇన్వెస్టిగేషన్ చేయాలన్నారు. ఇది ఇప్పుడు అరెస్ట్ చేసి పెట్టి ఇంకా ఇన్వెస్టిగేషన్ చేయాలి, ఈ ఇన్వెస్టిగేషన్ అందుకని వదిలిపెట్టద్దు, ఇన్వెస్టిగేషన్ చేయాలి, మేము సాక్ష్యాధారాలు తారుమారు అవుతాయి. సార్లు డైరెక్ట్గా అటెండ్ అయింది, వచ్చారు, ఇంటికి వచ్చారు, అడిగారు, చెప్పింది. ఇంకా మీరు ఇంతవరకు ఫుల్ ప్రూఫ్గా ఒక ఆధారం చూపించకుండా అనుమానం, వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు, ఈ దొంగ చెప్పాడు, ఈ జైల్లో ఉన్న ఈ పక్షి చెప్పింది, ఈ చెప్తానే పోతున్నారు తప్పితే. సో ఇదేంటి, ఎలక్షన్ అయ్యేంత వరకు ఇలాగ ప్రొలాంగ్ చేస్తారు, బదనాం చేయాలి, బీఆర్ఎస్ని బదనాం చేయాలి. కాంగ్రెస్ వ్యూహం అలనాటి నుంచి ఈనాటి దాకా ఇవాళ బీజేపీ కూడా చేరింది ఆ వ్యూహంలో. ఒక ప్రాంతీయ పార్టీలు బతకకూడదు, ప్రాంతీయ నాయకులు దేశీయ నాయకులు అవ్వకూడదు, నేషనల్ పార్టీ నుంచే ఒక యూపీ నుంచో నార్త్, అది కూడా సౌత్ నుంచి అసలు రాకూడదు, నార్త్ నుంచే యూపీ నుంచో బీహార్ నుంచో నేషనల్ లీడర్స్ రావచ్చు, కానీ గుజరాత్ నుంచో సౌత్ నుంచి రాకూడదు. అందుకని రీజనల్ పార్టీని ప్రతి చోట వాళ్ళు ఉన్న బీజేపీ గతంలో కాంగ్రెస్ చేసేది ఇట్లాగే, రీజనల్ పార్టీని చంపేసేది, అలనాడు డిఎంకేని ఎస్పీని ఏ రీజనల్ పార్టీ ఉన్నా తొక్కటమే పని కాంగ్రెస్ పని. మీ నోటి నుంచి బీజేపీ గురించి అగైన్స్ట్ గా వింటుంటే ఆశ్చర్యంగా ఉంది. నేను అగైన్స్ట్ అవడానికి కారణమేదమ్మా, ఒక సిద్ధాంతం మీద బీజేపీ పార్టీ విత్ డిఫరెన్స్ అన్న పార్టీ, ఆ పార్టీలో మేము జెండాలు మోసి ఎజెండాలు బీజేపీ ఎజెండా పెట్టి గుర్తులు చించుకుని నిలబడ్డాం, 35 ఏళ్ళు నిలబడ్డాను నేను. ఇవాళ ఏమైపోయింది, బీజేపీ నాయకత్వం నేషనల్ లెవెల్లో ఒక మోస్తరు ఉన్న, స్టేట్ లెవెల్లో నికృష్టంగా తయారైపోయింది, సీట్లు అమ్ముకుంటారు. ఇప్పుడు ఎంపీ సీట్ అంటే 2 ఎకరాలు,